కొన్ని కాంబినేషన్స్ కు సూపర్ క్రేజ్ ఉంటుంది. మణిరత్నం ఉన్నాడనుకోండి, అతని సినిమాలకు రెహమాన్ మాత్రమే సంగీతం అందించాలి. ఇక సుకుమార్ ఉన్నాడనుకోండి, అతని మూవీస్ కు దేవిశ్రీ ప్రసాద్ సాంగ్ అందించాలి. అవి ఎలా అయినా ఉండనివ్వండి, అప్పుడే ఆడియన్స్ కు కిక్కు. కానీ శంకర్ ఈ చిన్న లాజిక్ ను మర్చిపోతున్నాడు. రెహమాన్ లేకుండా సినిమాలు చేస్తూ కాస్త ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తోంది. శంకర్ రెహమాన్ ఈ కాంబినేషన్ ఇండియన్ సినిమాలో ఒక సెన్సేషన్. ఎన్ని సినిమాలు, ఎన్ని సూపర్ హిట్ పాటలు. ఇది శంకర్ రెహమాన్ కాంబినేషన్ కు సంబంధించిన చిన్న టీజర్ మాత్రమే. మరి ఇలాంటి కాంబినేషన్ కు ఆడియన్స్ అలవాటు పడిన తరువాత శంకర్, అనిరుద్, తమన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ తో వర్క్ చేస్తుంటే ఆడియన్స్ నుంచి అంత త్వరగా ఎంకరేజ్మెంట్ రావడం లేదు. ఇటీవలే గేమ్ చేంజర్ టీజర్ రిలీజ్ అయింది. ప్రస్తుతం యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. అది వేరే సంగతి అయితే, ఇదే టీజర్ కు శంకర్ ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ కనుక మ్యూజిక్ కంపోజ్ చేసి ఉంటే అనే టాక్ సోషల్ మీడియాలో జోరుగా నడుస్తోంది. పైగా మణిరత్నం డైరెక్ట్ చేస్తోన్న తగ్ లైఫ్ టీజర్ ఇటీవలే విడుదల కావడం, ఆ టీజర్ కు రెహమాన్ అందించిన మ్యూజిక్ అదిరిపోవడంతో శంకర్ ఫ్యాన్స్ రెహమాన్ ను మిస్ అవుతున్నామంటూ సోషల్ మీడియాలో ఓపెన్ గానే కామెంట్స్ పెడుతున్నారు.